చిక్కుడుగాయ కర్రీ ఇక్కడైతే సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తాను. సో, నాకైతే చాలా ఫేవరెట్ కర్రీ అండి చిక్కుడుగాయ కర్రీ. సో, ఎవ్రీ ఇయర్ నాకు ఊరు నుంచి చిక్కుడుగాయలు పంపించేది మా నానమ్మ కానీ, మా అత్తమ్మ గానీ. సో, ఈ ఇయర్ అయితే రాలేదు. ఎందుకంటే ఊర్లో ఎక్కువగా కోతులుండేవంట. సో, ఇంకా పూసినట్టే అవి తెంపి పడేస్తున్నాయి అనేసి ఈసారి అయితే కాయలు కాయలేదని చెప్పింది. ఇంకా నాకైతే ఈ చిక్కుడుగాయలతోని ఒక స్వీట్ మెమరీ ఉందండి. చిన్నగున్నప్పుడైతే ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క చెట్లు ఉంటాయి కదా. సో, సోరకాయ కానీ, బీరకాయలు కానీ, చిక్కుడుకాయలు కానీ అలా చెట్లు అయితే ఉండేవి. సో, ఆ గింజలు తీసుకొని చీపురు పుల్ల కుచ్చుకొని పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళం. సో, నాకైతే ఈ చిక్కుడుకాయ కర్రీలో ఈ గింజల కోసమే నేను ఎక్కువ ఇష్టపడి తింటాను. అండ్ మీలో ఎంతమంది చిన్నగున్నప్పుడు ఇలా గింజలు కాల్చుకొని తిన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకి సిటీలో దొరికే వెజిటేబుల్స్ కంటే ఊరు నుంచి పంపించిన ఏ వెజిటేబుల్స్ అయినా సరే కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది కదా, మనం ఎలా వండినా సరే. సో, ఇక్కడైతే నేను కర్రీ అయితే ఉడికిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.